ఒకసారి ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా దయాళువు మరియు జంతువులను ప్రేమించేవాడు. అతని గ్రామం పక్కన ఉన్న అడవిలో అనేక రకాల జంతువులు ఉండేవి. రాము ప్రతిరోజూ అడవికి వెళ్లి జంతువులకు ఆహారం పెట్టేవాడు. అతని ఈ ప్రవర్తన వల్ల అడవిలోని జంతువులు అతనిని చాలా ప్రేమించేవి. ఒకరోజు రాము అడవిలోకి వెళ్తుండగా ఒక చిన్న కుక్కను చూశాడు. ఆ కుక్క కాలు గాయపడి బాధపడుతున్నట్లు కనిపించింది. రాము వెంటనే దానిని తన ఇంటికి తీసుకువెళ్లి దాని గాయానికి మందు పట్టి ఆహారం ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత కుక్క కాలు బాగుపడింది మరియు అది రాముతో ఆడుకోవడం ప్రారంభించింది. రాము ఆ కుక్కకు రక్ష అని పేరు పెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి రాము ఇంటి వద్ద నిద్రపోతుండగా అకస్మాత్తుగా అతని ఇంటి వద్ద ఒక పెద్ద ఎలుగుబంటి కనిపించింది. ఎలుగుబంటి రాము ఇంటి దగ్గరకు వచ్చి గుమ్మం వద్ద నిలబడి ఏదో అడగడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. రాము భయపడలేదు, ఎందుకంటే అతను జంతువులను చాలా ప్రేమించేవాడు. అతను ఎలుగుబంటిని అనుసరించి అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత రాము ఒక గుంటలో చిక్కుకున్న ఒక చిన్న ఎలుగుబంటి పిల్లను చూశాడు. పెద్ద ఎలుగుబంటి రాముకు సహాయం కోసం వచ్చిందని అర్థమైంది. రాము వెంటనే చిన్న ఎలుగుబంటి పిల్లను గుంట నుండి బయటకు తీశాడు. పెద్ద ఎలుగుబంటి రాముకు కృతజ్ఞతలు తెలిపి అతని ముందు నమస్కరించింది. ఈ సంఘటన తర్వాత రాము మరియు అడవిలోని జంతువుల మధ్య స్నేహం మరింత బలమైంది. రాము ప్రతిరోజూ అడవికి వెళ్లి జంతువులను చూసుకునేవాడు. అతని దయ మరియు సహాయభావం వల్ల అడవిలోని జంతువులు అతనిని తమ స్నేహితుడిగా భావించేవి. ఈ కథ మనిషి మరియు జంతువుల మధ్య స్నేహం మరియు ప్రేమను చూపిస్తుంది. మనం జంతువులను ప్రేమిస్తే అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి మరియు మనకు సహాయం చేస్తాయి. Please do subscribe our channel and please like, share, comment.